మిగిలి ఉన్న పనులన్నీ త్వరగా పూర్తి చేయడానికి రివ్యూ చేయటం జరిగింది. ఇది వ్యవసాయ ప్రదర్శన ద్వారా రైతులను చైతన్యం చేయటమే కాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ముఖ్యమైన రైతు అనుకూలమైనటువంటి ప్రకటన చేయబోతున్నాడు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. రైతుల కొరకు నిలబడి పనిచేసేటటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనవసరమైన ఆరోపణలు చేస్తూ అనుచితమైనటువంటి ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి బురద జల్లే కార్యక్రమం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, ఇతర నాయకులు, బీజేపీ నాయకులు కూడా మీరే ఏ గ్రామానికి ఆ గ్రామంలో, ఏ మండలానికి ఆ మండలంలో, ఏ జిల్లాకి ఆ జిల్లాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని రక్షించుకుంటే మనల్ని కూడా రేవంత్ రెడ్డి గారు రక్షిస్తాడని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ అడ్వైజర్ శ్రీ షబీర్ అలీ సార్. मेरे भाई और बहनों, आज इंसानों का समंदर, हमारे किसान भाइयों का समंदर नजर आ रहा है। ये सरकार, कांग्रेस की सरकार, रेवंत रेड्डी की सरकार हमेशा, और कांग्रेस की सरकार ये सोचती है कि गरीबों की सरकार, किसानों की सरकार, मजदूरों की सरकार, माइनॉरिटीज की भलाई की सरकार, एससी एसटी ओबीसी को अपलिफ्टिंग करने वाली सरकार कांग्रेस की ये तेलंगाना की सरकार है। भाई और बहनों, आपको बताना चाह रहा हूं कि अब भारत देश में सबसे नंबर 1 पैडी पैदा करने वाला स्टेट कोई है, उसका नाम तेलंगाना है। तेलंगाना रियासत 1,54,000 करोड़ आज धान प्रोक्योर करके, पैदावार करके देश में नंबर 1 होगा। पहले हम सुनते थे पंजाब का नाम, आंध्रा का नाम, हरियाणा का नाम, अब तेलंगाना का नाम आ गया है। इसी तरीके से 54,54,000 करोड़ रुपया किसानों की भलाई के लिए, किसानों की अभिवृद्धि के लिए ये खर्च किया गया है। ये भी हम सब लोग जानते हैं। भाइयों और बहनों, मेरे किसान भाइयों, जब तक किसान मजबूत होगा देश मजबूत होगा, किसान मजबूत होगा हम सब मजबूत होंगे। एक दौर था जब ये देश आजाद हुआ, पंडित जवाहरलाल नेहरू पहले वजीर आजम बने, देश में ओनली 30% लोगों के लिए खाना था, बाकी के लोगों के लिए अनाज नहीं था। लेकिन आज हमारे देश में इतना अनाज है कि ये पॉलिसी के हम दूसरे देश को अनाज दे सक रहे हैं। तो ये पॉलिसी बनाने वाले कांग्रेस पार्टी, पंडित जवाहरलाल नेहरू से लेकर आज रेवंत रेड्डी की सरकार तक यहाँ सब बन रहे हैं। आज यहाँ शहनशीन पे बैठे हुए हमारे मिनिस्टर्स, एमएलएस, एमपीस, हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट्स और ऑफिशियल, मैं फिर एक मरतबा మా రైతు సోదరుల సోదరులకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంకా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీతో సహా ఎన్నో పథకాలు అనౌన్స్ చేయబోతున్నారు. ధన్యవాదాలు, శుక్రియా. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. పెద్దలందరికీ మరోమారు స్వాగతం. ఆనరబుల్ సిఎస్ గారికి స్వాగతం. ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని తెలంగాణ అన్ని జిల్లాల్లో, పల్లెల్లో ఉన్న రైతులందరికీ శాస్త్రవేత్తలతో అనుసంధానం కలిగించేందుకు, రాష్ట్ర వ్యవసాయ శాఖతో అనుసంధానం కలిగించేందుకు ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఏర్పాటు చేసిందే రైతు నేస్తం. ఈ రైతు నేస్తం అనే కార్యక్రమం కింద వందలాది రైతు వేదికలు ఈరోజు లక్షలాది మంది ప్రత్యక్షంగా చూస్తున్నారు, లైవ్ చూస్తున్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఆ ప్రత్యక్షంగా చూస్తున్న మీ అందరికీ ఈ వేదిక నుంచి రైతు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా పెద్దలందరి శుభాకాంక్షలతో గౌరవనీయులైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఇప్పుడు శుభాకాంక్ష పలుకుతారు. గ్రీటింగ్స్ బై అనిరుద్ రెడ్డి గారు. రైతు పండుగకి విచ్చేసిన మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్యులకి,
ఎమ్మెల్యేలకు, చైర్మన్లకు, చీఫ్ సెక్రటరీలకు, స్పెషల్ సెక్రటరీలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మహబూబ్నగర్ జిల్లా నుండి కాకుండా వేరే జిల్లాల నుండి కూడా ఇక్కడ విచ్చేసిన రైతులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రైతు అంటే ఎప్పుడూ మోసపోతూనే ఉంటాడు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎప్పటికైనా కానీ రుణమాఫీ చేసేది మన ప్రభుత్వమే. 2008లో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు రుణమాఫీ జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ బీజేపీ రైతులకి ఎప్పటికైనా కానీ శత్రువులే. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు రుణమాఫీ చేసిన తర్వాత ఈరోజు మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మనందరి మంత్రివర్యులు సహకారంతో రుణమాఫీ జరిగింది. నా నియోజకవర్గం జడ్చలలో దాదాపు 31,544 రైతులకి రుణమాఫీ జరిగింది. 2,259 కోట్ల 87 లక్షల రూపాయలు రుణమాఫీ నా నియోజకవర్గం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మళ్ళీ బీజేపీ వాళ్ళు కేవలం పారిశ్రామికవేత్తలకు, అంబానీ అదానీలకే 10 లక్షల కోట్లు వాళ్ళకి రుణమాఫీ చేస్తారు. కానీ రైతుల గురించి మాత్రము ఎప్పుడూ పట్టించుకోలేదు. మాట ఇచ్చినము, మాట తప్పము, చెప్పినమంటే చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారి శుభాకాంక్ష. మన ప్రియతమ ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి మన గడ్డ మీదకి వచ్చినప్పుడు జోష్ ఎట్లుండాలి? కనబడతలేదు జోష్, ఇంకా జోష్ నింపుకోవాలి. ఈరోజు పండుగ, వ్యవసాయానికి పండుగ, రైతన్నలకు పండుగ. మొత్తం తెలంగాణలోని రైతులు పండుగ చేసుకుంటుంటే కేవలం ఒక కుటుంబం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. కడుపులో ఇకారం అవుతుంది, మంటలు, కడుపులో మంటలు కనబడతా ఉన్నాయి. అయ్యా కల్వకుంట్ల కుటుంబ సభ్యులారా, ఈ వేదిక నుంచి, పాలమూరు గడ్డ నుంచి కేసీఆర్ గారిని గెలిపించి ఎన్నో ఆశలు పెట్టుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మాకు మొండి చేయి చూపించిన ఓ కల్వకుంట్ల కేసీఆర్ ఈ రోజు మా పాలమూరు బిడ్డలు, మా పాలమూరు రైతన్నలు పండుగ చేసుకుంటున్నారు. చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకో పర్వాలేదు. భారతదేశ చరిత్రలో 54,000 కోట్లు ఒక్క సంవత్సరంలో రైతులకు ఇచ్చిన ఘనత కేవలం మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే. ఇది తెలంగాణ ప్రజలు గుర్తించారు గనుకనే ఈరోజు లక్షలాదిగా తరలి వచ్చి ఈ ప్రభుత్వానికి, మంత్రివర్గానికి, రేవంత్ రెడ్డి గారికి, అధికారులకు అందరికీ కూడా ఆశీర్వదించడానికి అందరినీ ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిండ్రు. ఈ రైతులను మేము తీసుకురాలే, స్వచ్ఛందంగా మేము వస్తాము అని చెప్పి బండ్లు పెట్టించుకొని వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రయ్యా అంటే దానికి కారణం ఉంది. 10 సంవత్సరాలలో